సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు నూతన సంవత్సరం ఉగాది 19న జరుపుకోవాలా లేదా 20న జరుపుకోవాలా ఈ సందిగ్ధం ఉంది. అలాగే ఆ రోజు పాటించాల్సిన పద్ధతులు ఏంటి, అలాగే చూసుకుంటే గనక ఏ వస్తువులు ఖచ్చితంగా ఆ రోజు ఇంటికి తీసుకురావచ్చు, ఏ వస్తువులు తీసుకొని రాకూడదు, అలాగే ఇంటిని ఏ సమయంలో ఏ విధంగా ఎలా శుభ్రపరచుకోవాలి, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి 19న జరుపుకోవాలా 20న, ఏ వస్తువులు తెచ్చుకోవాలి, ఏవి తెచ్చుకోకూడదు, ఏవి ఆ రోజు తెచ్చుకోకూడదు, ఇంటిని ఏ విధంగా ముందునే శుభ్రపరచుకోవాలా, ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తారా గురువుగారు? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. మీకు, మీ యాజమాన్యానికి కూడా తప్పకుండా ధన్యవాదాలు గురువుగారు. గమనించుకున్నట్లయితే చాలా మందికి ఉండేటువంటి సందేహం, ఈ సంవత్సరం 19వ తారీఖున వస్తుందా ఉగాది, 20వ తారీఖున జరుపుకోవాలా? ఎందుకు అనంటే 19వ తారీఖు రోజున ఉదయం 6:52 వరకు అమావాస్య ఉండి తదనంతరం పాడ్యమి అంతా కూడా వ్యాప్తి చెంది ఉంది కాబట్టి 19వ తారీఖు రోజునే మనం ఉగాది జరుపుకోవాలి. దీనికి 2 ఉదాహరణలు చెప్తానమ్మా. సంకష్టార చతుర్థి చేసుకుంటారు. సాయంకాల ప్రదోషకాల సమయానికి రాత్రి అంతా కూడాను చవితి ఉన్నప్పుడే సంకష్టార చతుర్థి, ఉదయం పూట చవితి కాదు. అలాగే మాస శివరాత్రి, మహాశివరాత్రి కూడా సాయంకాలం నిశీ సమయంలో చతుర్దశి తిథి ఉండాలి. ఆ రోజే, అనగా ఉదయం పూట త్రయోదశి ఉన్నప్పటికీ రాత్రిపూట చతుర్దశి ఉంటేనే మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి. అదేవిధంగా అమావాస్యకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మధ్యాహ్నం అంతా కూడాను వ్యాప్తి అయి ఉండాలి. కాబట్టి పాడ్యమి అంతా 19వ తారీఖు నాడు వ్యాప్తి అయి ఉంది. సూర్యోదయానికి కొన్ని ఘడియలు మాత్రమే ఈ యొక్క అమావాస్య ఉంది కాబట్టి 19వ తారీఖు రోజునే వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సర పరాభవ ఉగాది పండుగను జరుపుకోవడం అనేటువంటిది శాస్త్రోక్తముగా నిర్ణయించడమైనదని చెప్పవచ్చు. మాలో సందేహం అయితే నివృత్తి చేశారు గురుగారు. మరి ఎలా శుభ్రపరచుకోవాలి, ముందు రోజే అంటారా, ఏ విధంగా, ఏ సందర్భంలో, ఏ సమయంలో, అదంతా కూడా ఒకసారి వివరిస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. వారంలలోకెల్లా మంగళ శనివారాలు అనేటువంటివి సాధారణంగా ఇంటిని శుభ్రపరచుకోవడానికి అనుకూలము కాదు. ఇక అలాగే అమావాస్య తిథులలో ఇది శుభ్రపరచుకోకూడదు. ముందు రోజు 18వ తారీఖు రోజున బుధవారం నాడు 8 గంటల తర్వాత ఈ యొక్క అమావాస్య ప్రారంభమవుతుంది కాబట్టి అమావాస్య రోజున మనం ఎట్లాగో శుభ్రపరచుకోకూడదు. తర్వాత ముందు రోజు చూద్దాము, 17వ తారీఖు అంటే మంగళవారం అయింది కాబట్టి వారం పనికిరాదు. సోమవారం నాడు ద్వాదశి ఉదయం 8:00 వరకు ఉంది కాబట్టి తదనంతరం ఈ యొక్క సోమవారం త్రయోదశి తిథి గడియలు ప్రారంభమైన తర్వాత, అంటే 9 తర్వాత ఇల్లంతా కూడాను మీరు అనగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఇంటినంతా కూడాను బూజు దులుపుకోవడము, శుభ్రపరచుకోవడము, ఇల్లంతా కూడా చక్కగా నీట్గా కడుక్కోవడం అనేటువంటిది సోమవారం నాడు చేసుకుంటే చాలా మేలు. అయితే ఇప్పుడు ఈ వీడియో ప్రసారం అయ్యే సమయానికి కొంతమంది మంగళవారం నాడు, బుధవారం నాడు చూస్తుండవచ్చు. అయ్యో, మనం సోమవారం నాడు చూడలేకపోతే ఈ వీడియో, మరి సోమవారం నాడు జరుపుకోలేకపోతున్నాము, ఇంట్లో ఇల్లంతా శుభ్రపరచుకోలేకపోతున్నాం, మరి ఇంకెప్పుడు ఆప్షన్ అంటే 6:52 19వ తారీఖు రోజున అమావాస్య ఉంది కాబట్టి 7 గంటల నుంచి 8 గంటల లోపలైనా కానీ ఇల్లంతా శుభ్రపరచుకోవాలి. ముఖ్యంగా సోమవారం రోజు అనగా 16వ తారీఖు రోజునైనా లేదా 19వ తారీఖు ఉదయం 8 to 9 మధ్య కాలంలోనైనా కానీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని బూజు దులుపుకొని పూజా మందిరంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చాలా చక్కగా శుభ్రంగా కడుక్కొని చిత్రపటాలన్నీ క్లీన్ చేసుకొని ఇక దీపారాధన కుందులు అవన్నీ కూడా శుభ్రపరచుకోవాలమ్మా. అయితే ఇంటిని శుభ్రపరచుకునే విషయంలో కూడా ఇంట్లో అప్పటి వరకు ఉన్నటువంటి నకారాత్మకమైన శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలి. పాజిటివ్ ఎనర్జీ అంటే ఏం లేదమ్మా, దేవతా శక్తి అని అంటారు. కాబట్టి మనం చక్కగా ముందుగా ఇల్లంతా కూడాను కడుక్కొని ఒక మంచి నీరు బకెట్లో ఇల్లంతా కడుక్కొని శుభ్రపరచుకొని మాఫీస్ తుడిచిన తర్వాత మంచి నీటిలో గోమూత్రము కొంత, గంగా జలములు కొంత, అలాగే జాజికాయ, జాపత్రి, ఇలాచి, పచ్చకర్పూరం వీటన్నింటినీ మెచ్చగా దంచి పొడి, అలాగే గళ్ళ ఉప్పు కొంత, పసుపు కొంత వేసి బాగా కలియబెట్టిన తర్వాత ఆ నీటితో ఒక పొడిగుడ్డను ముంచి మొత్తం ఇల్లంతా కూడాను మళ్ళీ ఒకసారి తుడిచిన పూజా మందిరాన్ని
దేవతా వస్తువుల్ని చక్కగా తుడిచిన, ఆ దేవతా చిత్రపటాలకి సంబంధించి చక్కగా కడుక్కున్న, ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నదంతా పోతుంది. తదనంతరం ధూపం వేయాలమ్మా. అంటే ధూపము అన్నప్పుడు ఇక్కడ సాంబ్రాణి, గుగ్గిలము, మైషాచి ఇవన్నీ కూడా పూజా స్టోర్లో దొరుకుతాయి. వాటన్నిటితో కూడా కొద్ది కొద్దిగానే తెచ్చుకొని మనం ఇల్లంతా కూడా ధూపం వేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోయి దేవతా శక్తి అనేటువంటిది మన యొక్క ఇంట్లో ప్రవేశం చేస్తుంది. ఉగాది సందర్భంగా ఈ విధంగా ఇంటిని శుభ్రపరచుకోవడం ద్వారా మన ఇల్లంతా కూడాను శోభాయమానంగా ఉండడం, పిల్ల పాపలతో ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా జీవించడానికి దేవతానుగ్రహాన్ని పొందడం అనేటువంటిది తప్పనిసరి. కాబట్టి ఈ విధంగా చక్కగా ఇంటిని శుభ్రపరచుకోవడం ద్వారా దేవతానుగ్రహాన్ని పొందొచ్చు. ఎస్ గురుగారు, ఎలా శుభ్రపరచుకోవాలో చాలా చక్కగా క్లుప్తంగా అర్థమయ్యేలా తెలియజేశారు గురుగారు. ఇంకే సందేహం ఏంటి అంటే గురుగారు, ఏ వస్తువులు తెచ్చుకోవాలి, ఏవి తెచ్చుకోకూడదు, ముందుగానే తెచ్చుకుంటే ఏం తెచ్చుకోవాలి, ఆ రోజు తెచ్చుకుంటే ఏంటి కొత్త వస్తువులు, అస్సలు తెచ్చుకోకూడదని కూడా కొన్ని ఉంటాయి కదా, ఏంటి తెలియజేస్తారా గురుగారు? మనకు ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఉగాది సందర్భంగా కొన్ని వస్తువులను గనక మనకు నమ్మకం, విశ్వాసం, మూఢనమ్మకం కాదమ్మా, అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. కాబట్టి కొన్ని వస్తువుల్ని తీసుకురావడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా శోభాయమానంగా ఉంటాము. కొన్ని వస్తువుల్ని తీసుకురాకపోవడం వల్ల మనకి ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టం ఏదిందో ఈ సంవత్సరంలో అది జరగకుండా ఉండాలని భావించి కొన్ని వస్తువులు తీసుకోవచ్చు, కొన్ని వస్తువులు తీసుకురాకూడదని మనకు శాస్త్రం ప్రకారం చెప్పబడింది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అంతా కూడా అందరికీ మంచి ఎక్కువగా జరగాలి, చెడు తక్కువగా జరగాలి అనుకుంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠమాధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు చైత్ర పౌర్ణమి సందర్భంగా అత్యంత శీఘ్ర ఫలితాన్నిచ్చే హస్త నక్షత్రము ఉన్నప్పుడు సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, అలాగే సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము, రుద్రహోమము, విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, వ్యాపార అభివృద్ధికి సంబంధించి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు ఈ యొక్క కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే ఉదయం 9 to 10 శుక్రహోర ఉంటుందమ్మా. ఇది చాలా విశేషం. పైగా 9:37 వరకు కూడాను మేషలగ్నం ఉండడం, తదనంతరం వృషభ లగ్నం ప్రారంభం అవ్వడం. ఈ కారణం చేత 9:40 నుంచి ఉదయం 10 లోపల ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం సంపాదించుకోవచ్చు. అంటే ఆ జనరల్ స్టోర్ నుంచి గళ్ళ ఉప్పు ప్యాకెట్, పసుపు కొంత అయిన ప్యాకెట్, అలాగే దక్షిణావృత శంఖము, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు ఇవన్నీ కూడాను పూజా స్టోర్లో దొరుకుతాయమ్మా. ఇవన్నీ కూడా మనం ఆ రోజు తీసుకురావచ్చు. అలాగే శుభ్రమైనటువంటి ఏదైనా ఒక దేవతా వస్త్రములు కూడా దేవతా పూజకి సంబంధించి కొనుగోలు చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అలాగే ఇల్లంతా కూడాను సుగంధ పరిమళంగా ఉండడానికి అవసరమయ్యే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ ధూప్ స్టిక్స్ కూడా గోమయంతో చేసినటువంటివి కూడా ఈ సమయంలో కొనుగోలు చేయాలి. ఇక తదనంతరం కొనుగోలు చేయకూడనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా పింగాణి పాత్రలు, గాజు పాత్రలు, అలాగే సీసంతో కూడుకున్నటువంటివి, ఇనుప సంబంధమైనటువంటి కత్తెరలు కానీ ఇవి తీసుకురాకూడదు. తీసుకొచ్చే వస్తువుల్లో మరీ ముఖ్యమైనటువంటిది చీపురు కట్ట తెచ్చుకోవాలమ్మా. తర్వాత ఈ సంబంధించినటువంటి వస్తువులు కొన్ని తీసుకురావడం, అలాగే మన చేతి నుంచి కూడాను ఎవరికి కూడా చీపురు కట్ట మనం కొనివ్వకూడదు. అలాగే నూనె సంబంధమైన వస్తువులు కూడా ఇంటికి తీసుకురాకూడదు, ఎవరికి కూడా దానము ఇవ్వకూడదు. ఇది ప్రధానంగా సంబంధించినటువంటిది. ఇక ఈ వస్తువులు చెప్పిన వస్తువులు తెచ్చుకోవడం, తీసుకురాకూడని వస్తువుల్ని తీసుకురాకుండా ఉండడం మంచిది. చాలా మంది కొత్తవి సామాన్లు కొనుక్కోవాలని ఆడవాళ్ళు ముఖ్యంగా పిన్నులు కొనుక్కుంటుంటారు, అట్లాగే క్లిప్పు లాంటివన్నీ, అవన్నీ ఇనుము సంబంధించినవే కదమ్మా. ఇంకోటి ఏంటంటే సెంటిమెంట్ ప్రకారం చాలా మంది ఈ మధ్య ప్రతి పండగకి వాహనాలు కొనుక్కుంటున్నారు. కొత్త పండగ మనం వాహనం తెచ్చుకుందామని చెప్పి పోతారు, ఉగాది కదా అని చెప్పి. కానీ వాహనం కూడా ఇనుము సంబంధమైంది కదా, అటువంటిది మనం ఇంటికి తీసుకురాకూడదు. ఇది గమనించాల్సినటువంటిది. ఇక ఆ రోజంతా కూడాను ప్రతి మానవుడు కూడా, అంటే ఈ యొక్క సాంప్రదాయాన్ని ఆచరించే ప్రతి మానవుడు కూడా జాతి, కుల, మత విచక్షణ అనేది ఏదీ లేకుండా అందరూ శుభ్రమైనటువంటి వస్త్రములు ధరించాలి. నలుపు రంగు వస్త్రములు ధరించకూడదు. ఇది గమనించాల్సినటువంటిది. ఇక తలంటు స్నానం అనేటువంటిది ఈ రోజున ఖచ్చితంగా చేయాలి.
అది కూడా ఉదయం 7 తర్వాత మాత్రమే చేయాలమ్మా. ఎందుకనంటే 6:52 వరకు అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య ఘడియల్లో మనం ఈ యొక్క ఉగాది సందర్భంగా మనం చేయకూడదు. మరి సూర్యోదయం అవుతుంది కదా అని అంటారు. మరి ఈ లోపలంతా అమావాస్య ఉన్నప్పుడు ఆ పండగ ప్రకారం మనం ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది శాస్త్ర సమ్మతం కాదు. కాబట్టి ఈ యొక్క పాడ్యమి గడియలు ప్రవేశించిన తరువాత తైలాభ్యంగన స్నానం అనేటువంటిది ఆచరించాలి. ఇక ప్రధానంగా ఈ యొక్క పండుగ రోజున నింబకుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడి అనేటువంటిది భుజించాలి. అవకాశం ఉంటే 11:15 నుంచి 12 గంటల లోపల ఉగాది పచ్చడి అనేటువంటిది భుజించాలి. కారణం ఏంటంటే అప్పుడు సమయంలో మనకు చంద్రహోర ఉండడం, అలాగే మిథున లగ్నం అవ్వడం, లగ్నంలో గురుడు శుభకరుడైనటువంటి గురుడు ఉండడం ఇత్యాది కారణాల చేత ఆ సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో భుజించడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. కారణం ఏంటంటే ఈ సంబంధించినటువంటి ఈ వసంత ఋతువులో ప్రారంభమయ్యేది మొదటి రోజు కాబట్టి మనకు ఆరోగ్యంగా ఉండాలి. మన శరీరము ఈ రోజున తీసుకునేటువంటిది షడ్రుచులు ఏవైతే ఉన్నాయో ఆ షడ్రుచులను తీసుకోవడం ద్వారా మన శరీరంలో వాత పిత్త కఫం అనేటువంటి దోషాలు తొలగిపోయి మన శరీరం బ్యాలెన్స్ అవుతుంది. ఈ దోషాలు ఉండడం అనేటువంటిది ఏది తక్కువైనా ఏది ఎక్కువయ్యాయంటే మిగతా తక్కువైనట్టే కదా. ఈ తక్కువైన సందర్భంగా కొన్ని రోగములు వస్తాయి. ముఖ్యంగా తీపి బాగా తిన్నాం అనుకోండి మధుమేహం వస్తుంది, కారం ఎక్కువగా తింటే బీపీ వస్తుంది, ఇలాగే పులుపు ఎక్కువగా తింటుంటే శరీరము చెడిపోతుంది. ఇలా ఈ షడ్రుచుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉగాది పచ్చడి భుజిస్తూ ఈ యొక్క త్రిదోషాలని మనం అదుపులో పెట్టుకున్నట్లయితే మానవుడు 120 సంవత్సరాలు ఆరోగ్యంగా బతకగలుగుతాడు. ఇందులో ఉన్నది కాబట్టి ఈ విధంగా మన యొక్క త్రిదోషాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందడుగు వేయాలమ్మా. ఇక ఈ విధంగా ప్రధానంగా చేయాల్సినటువంటిది ఈ రోజున తల్లిదండ్రుల ఆశీర్వచనం, పెద్దల ఆశీర్వచనం తీసుకోవాలి. అలాగే దేవాలయాల సందర్శనం సాయంకాలం పూట చేయాలి. ముఖ్యంగా ఈ రోజున ఎవరైతే పార్వతీ పరమేశ్వరులకి ధవనముతో కనుక అర్చన చేయిస్తే ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం సంపూర్ణంగా సంవత్సరం పాటు ఉంటుందని చెప్పవచ్చు. అవునమ్మా, ధవనంతో చేయాలమ్మా. చాలా ఇష్టం. ఈ కాలంలో ఈశ్వరుడికి ధవనంతో ఎవరైతే అర్చన చేస్తారో పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ కుమారస్వామి అంటే ఎంత ఇష్టపడతాడో మనల్ని కూడా అంత ఇష్టపడతాడు. అంతేకాకుండా ఇంకా వృద్ధాలయాలకి వృద్ధాశ్రమాలకి చేరుకొని అక్కడ పెద్దలకు అందరికీ కూడాను పండ్లు తినే పదార్థాలు పంచడం, అనాథలకి వీలైతే ఈ రోజున అన్నదానం చేయడం, ఎవరైనా కానీ అలాగే బ్రాహ్మణి పిలిపించి చక్కగా బట్టలు పెట్టి స్వయం పాకదానం ఇవ్వడం, లేదా ముఖ్యంగా ఆ రోజున పంచాంగ శ్రవణం ఖచ్చితంగా వినడం అనేటువంటివన్నీ కూడాను చేయాలమ్మా. ఈ విధంగా చేసినట్లయితే సంపూర్ణంగా దేవతానుగ్రహాన్ని పొందుతాం. అంతేకాకుండా ఎవరితో కూడా గొడవ పెట్టుకోకూడదు. అందరితో ప్రశాంతంగా ప్రేమ ఆప్యాయతతో ఉండాలి. పిల్ల పాపలతో ఆనందంగా గడపాలి. అంతే తప్ప ఎలా పడితే ఈ రోజున అలా ఉండకూడదమ్మా. ఈ రోజున ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో సంవత్సరం అంతా కూడా దాన్ని మనం పొందుతామని చెప్పవచ్చు. అంతేకాకుండా దేవతానుగ్రహం ప్రతి మనిషి కూడాను పొందాలి. 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడా గురువు అనుకూలంగా లేడు. ఈ కారణం చేత కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేటువంటి జీవితంలో ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం అంతా నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉండి అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో జరిగే ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల్లో గోత్రనామాదులు నమోదు చేసుకోవడం ద్వారా సర్వదోష నివారణ అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళకందరికీ కూడా దేవతానుగ్రహం ఉంటుందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ధన్యవాదాలు గురువు గారు. ఉగాదిని ఏ విధంగా చేసుకోవాలి, ఏమి తెచ్చుకోవాలి, 19న 20న ఒక క్లారిటీ ఇచ్చారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.